ద మోస్ట్ అవైటెడ్ వీడియో గంగా హారతి. సో మొత్తానికైతే మనం థర్డ్ వీడియోలోకి అయితే ఎంటర్ అయినాం. ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసి కాశీకి ఎట్లయితే వచ్చినాం, కాశీలో ఫస్ట్ డే ఏమేమి చేసినాం అనేది ఫస్ట్ డే సెకండ్ వీడియోలో అయితే మనం కంప్లీట్ చేసినాం. ద మెయిన్ థింగ్ కాశీలో ఏంటిది స్పెషల్ అని అంటే గంగా హారతి. సో ఈ గంగా హారతికి అయితే మనం ప్రజెంట్ అయితే వచ్చేసినాం. ఇవాళ థర్డ్ డే ఆఫ్ కాశీ. థర్డ్ డే కాశీ ఎందుకు అని అంటే మార్నింగ్ మనం దర్శనం అండ్ ఘాట్స్ అవైతే మనం చూసినాం కదా. అదే రోజు మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత రూమ్ నుంచి బయటికి వచ్చి థర్డ్ డే వచ్చేసి మనం కాశీలో అయితే గంగా హారతి చూడడానికి ఈవినింగ్ రెడీ అయిపోయి అయితే మళ్ళీ గోదావరి దగ్గరికి అయితే వచ్చినాం. సారీ, గంగా అంటారో గోదావరి అంటారో అప్పుడప్పుడు మిస్టేక్ అవుతూ ఉంటుంది, లైట్ తీసుకోండి. అండ్ ముచ్చటేంది అని అంటే ఇది వచ్చేసి హస్సీ ఘాట్, ద ఫస్ట్ ఘాట్ ఫ్రమ్ మన కాశీ అన్నమాట. చాలా ఫేమస్ ఇది. ఇక్కడే గంగా హారతి అనేది జరుగుతుంది. చాలా ప్రశాంతమైన ఫ్లేవర్తో జరుగుతుంది అన్నమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది అని అంటే ఒకసారి మీరు గంగా హారతి ప్రశాంతంగా మీ మనసు పెట్టి చూస్తే ఒక క్షణం కూడా అక్కడ నుంచి కన్ను తిప్పుకోడు, అంత మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం ప్రశాంతత అయితే కావాలి. ఇంతమంది రష్లో ప్రశాంతత జరుగుతుంది మనకి ఉంటుంది అనేది నాకైతే నమ్మకం లేదు. మనం లాస్ట్ వరకు చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, అసలు గంగా హారతి అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తాడు ఇక్కడ, అండ్ ఇంతమంది రష్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, దీని స్పెషాలిటీ ఏంది అనేది చూద్దాం మనం. సో ముచ్చటేంది అని అంటే ఇక్కడ గంగా హారతి ఎవ్రీడే 7 నుంచి 8 వరకు మిడిల్లో అయితే జరుగుతుంది. సో దీనికి లక్షల మంది, చాలామంది కూడా టీవీలలో చూస్తారు అండ్ కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. ఒకసారి మీరు గంగా హారతి జరిగే టైంలో ఒక్కసారి కూడా కన్ను తిప్పుకునే అంత మీకు టైం అయితే దొరకదు అండ్ అలాంటి ఉద్దేశం కూడా మీకు రాదు. ఎందుకంటే అంత ప్రశాంతంగా గంగా హారతి అయితే జరుగుతుంది. చూస్తున్నాడు కదా, గంగా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. గంగకి ఈ అయ్యగారులు కావచ్చు, ఈ పురోహితులు కావచ్చు హారతి అయితే ఇస్తాడు ఎవ్రీడే ఈవినింగ్ అన్నమాట. సో చూస్తున్నాడు కదా, 2 కళ్ళు కూడా సరిపోవు గంగా హారతి చేస్తూ ఉంటే. ఎందుకనంటే అక్కడ ఉన్న ప్లేస్ కావచ్చు, అక్కడ ఉన్న జనాలు కావచ్చు, కళ్ళు మూయకుండా గంగా హారతి అయితే చూస్తాడు. ఇది ఇక్కడ ఎందుకు చేస్తాడు, దీని స్పెషాలిటీ ఏంది అనేది నాకు కూడా తెలియదు. ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకేంది అని అంటే గంగా హారతి చూడాలనే ఆశ మాత్రమే ఉంటుండే. సో దానికోసం అయితే నేను గంగా హారతి అయితే చూడడానికి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళుండే. దగ్గర 1 కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళినా నేను. సో ఇక్కడ నుంచి మీకు దాదాపు ఒక 500 మీటర్స్ వరకు అయితే దాదాపు ఒక పర్సన్ మీది నుంచి ఇసుకేస్తే కింద కూడా పడదు. అంత రష్ ఉంటుంది. గంగా హారతి ఇస్తున్న టైంలో చాలామంది కూడా చిన్న హారతులు తీసుకొని వచ్చి జనాలకైతే ఇస్తాడు. ఇక్కడ ఇది స్పెషల్ అన్నమాట. అండ్ గంగా హారతి చూస్తున్నంతసేపు మన కళ్ళు కనీసం పక్కకు కూడా తిప్పుకోలేము. ఇది 1000 సార్లు చెప్పినా కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన విషయం. ఎందుకు అనంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు పట్టుకునే వెయిట్ నార్మల్గా ఉండదు గంగా హారతి టైంలో. ఆ హారతి అనేది మినిమం ఒక 4 to 5 kgs ఉంటుంది, ఇత్తడితో ఉంటుంది కదా. దాన్ని ఎన్ని తిప్పులు తిప్పుతారంటే గంగా హారతి, గంగా మన 360 degrees ఎట్లయితే ఉంటుందో దీన్ని 360 degrees కాదు 720 degrees తిప్పుతారు. అసలు ఎట్లా తిప్పుతారు కూడా అర్థం కాదు నాకు. చేతులతోని టిప్ప తిప్పుతూనే ఉంటారు. చాలా హైలైట్ చేస్తాడు గంగా హారతి. అండ్ ఇక్కడ ఈ టైంలో తినడానికి స్నాక్స్ కావచ్చు, ఆడుకోవడానికి బొమ్మలు కావచ్చు, మీకు ఏది కావాలంటే కూడా అది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు నేను చెప్పగలిగింది ఏంటి అని అంటే ఆ టైంలో మాత్రం ఎలాంటి ఫుడ్ తీసుకోకండి. నేను అదొక్కటి మాత్రం చెప్పగలుగుతా. ఎందుకు అని అంటే మనం చాలా క్రమశిక్షణతోని మనం ఒక క్రమబద్ధంగా గంగా హారతి చూడాలని మనం అక్కడ దాకా పోతాం కదా. ఆ టైంలో మనం తిండి మీద కావచ్చు, ఈ వేరే ఇంకే థింగ్స్ మీద అయినా మన మనసుని గిట్ట చంచలనం చేసుకొని అక్కడికి పంపిస్తే ఇక్కడ ఈ గంగా హారతిని మనం చాలా మిస్ అవుతాం. సో దీన్ని మిస్ చేసుకోవడం అంటే మనం కాశీకి పోయి కూడా వేస్ట్ అన్నమాట. సో నేను అందుకే చెప్తున్నా, దేన్ని కూడా మిస్ చేయకండి. మనం ఎక్కడ ఉంటే మన మనసు అక్కడే ఉండాలి. ఎందుకనంటే మనం అక్కడ దాకా పోయింది ఎందుకు, అక్కడ మన మనసుని తీసుకొచ్చుకొని మనం అక్కడ నిల్చోబెట్టుకొని మన మనసుకి ఆ ప్రశాంతత తీయడానికి. అది తప్ప మనం అది ఒక్కటి వదిలేసుకొని అక్కడ జరిగే విన్యాసాలని, అక్కడ జరిగే వికృతులని చూస్తానంటే అది వేస్ట్. అక్కడ దాకా పోయి వేస్ట్ కదా. సో ఏది ఉన్నా మనం ఎక్కడున్నా మన మనసు కూడా మనతోనే ఉండాలి. మన మనసు 10 ప్లేస్లలో తిరుగుతూ ఉంటే అక్కడికి పోయి కూడా లాసే, అక్కడికి పోయి కూడా వేస్టే. గంగా హారతి చూస్తున్నాడు కదా, ఎంత హైలైట్ అంటే అసలు వాళ్ళని చూస్తూ ఉంటే కళ్ళు మొత్తం చెదిరిపోతాయి నిజంగా. నాకేంది అని అంటే కొన్ని సిచ్యుయేషన్స్లో నాకు కెమెరా హ్యాండిల్ చేసుకోవడానికి కూడా ఆ స్పేస్ అనేది దొరకలేదు. సో అంత రష్ ఉంటుండే. కాళ్ళు ఇట్లా నిల్చుంటే
అటు ఎటేటో తిరుగుతున్నాం మనం. ఎందుకంటే నేను నా కళ్ళతోని గంగా హారతి చూసుకుంటూ నేను ఇది రికార్డ్ చేయాలి కాబట్టి కొంచెం అక్కడక్కడ ఆ సెన్స్ అనేది తప్పుతూ ఉంటుంది. దాని గురించి మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కూడా పోయింది గంగా హారతి నా కళ్ళతో చూసి ప్రశాంతంగా నేను ఫీల్ కావడానికి. సో నేనేం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మీకు కూడా నేను చూపిస్తున్నా కాబట్టి దయచేసి కొన్నిసార్లు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ద సిచ్యుయేషన్ వచ్చేసి ఇంత వేల రష్ ఉన్నారు కదా, ఎక్కడ కూడా చిన్న ఇలాంటి దాన్ని ఏమంటారు చిన్న గొడవ కానీ లేకపోతే చిన్న అపార్థాలు కానీ ఎక్కడ రావు. ఎందుకనంటే ఒక మనిషి అక్కడ నిల్చుంటున్నాడంటే పక్కన వాని కంఫర్ట్ లెవెల్ ఎంత తక్కువ ఉన్నా కూడా పక్కన వానికి కూడా వీని కంఫర్ట్లో 50% కంఫర్ట్ వాళ్ళు ఇస్తారు. అదేందో అర్థం కాదు. అక్కడున్న జనాలలో కొందరి దగ్గర చాలా మంచితనం కనిపిస్తుంది. నాకైతే అది చాలా కొన్ని 1000 రేట్లు కనిపించింది ఒక్కొక్క దగ్గర. ఎందుకనంటే మన వానికే ప్లేస్ ఉంటుంది, పక్కనోనికి ప్లేస్ ఇస్తాను నిల్చోడానికి. ఆ గంగా హారతి చూస్తూ ఉంటే మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుండే. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరికైనా వీడియో క్రియేటర్లకి ఎట్లుంటుంది అని అంటే వాడు వీడియో తీయాలి, అక్కడున్న ప్లేస్ని వాడు అనుభవించాలి, ఆ ఫీల్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియో తీయడంలో లోటుపాట్లు కావచ్చు, లేకపోతే నేను అది అక్కడున్న ఆ పరిస్థితిని ఫీల్ కావాలంటే అది కొంచెం నాకు మైనస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మీరు కొంచెం అప్పుడప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకనంటే నేను వీడియో తీసేటప్పుడు నా కెమెరా హ్యాండిల్ అనేది అటు అటు జరుగుతుంది. నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. కాకపోతే అది మనం ఎంత వీడియోస్లో చూసినా మనం ఎట్లా చూసినా కూడా ఆ ఫీల్ అనేది మనం పోయి అనుభవిస్తేనే అక్కడ ప్రాక్టికల్గా మనం చూస్తేనే అది మనం అనుభవించినట్టు అవుతుంది. అది గంగా హారతి అనేది నార్మల్గా ఉండదు. నేను ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా అసలు అది నాట్ ఎ జోక్. అది అక్కడ ఉండి మనం చూసిన వాళ్ళకే తెలుస్తుంది. లాస్ట్ ఒక 10 minutes అయితే ఫుల్ భజన అయితే చేస్తాడు. అసలు గంగా హారతికి భజన చేస్తాడు కదా, హారతి ఇస్తూ ఉంటే లాస్ట్ మూమెంట్లో చప్పట్లు కొట్టి భజన చేస్తాడు కదా, అది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా పక్కన పెడితే నా కొడుక్కి బొమ్మలు నా మైండ్ని ఎంత డిస్ట్రాక్ట్ చేస్తాడు అని అంటే కొన్ని ప్లేసులలో వాడు చూడాడు, నన్ను చూడనియాడు. లాస్ట్ మూమెంట్కి అయితే వచ్చేసింది గంగా హారతి. ఇంకొక 5 to 6 minutes అయితే ఉంటుంది మ్యాక్సిమం. ఇది వచ్చేసి ఒక 30 minutes ఏమో ఉంటుంది హారతి. బట్ కాకపోతే నేను ఒక 10 minutesలో దీన్ని కంప్లీట్ అయితే చేయడానికి ట్రై చేసిన. ఎందుకు అని అంటే 30 minutes అదే హారతిని మీరు చూడాలన్నా బోర్ కొడుతుంది. కాకపోతే మీకు దాని ఉద్దేశం ఏందో తెలుసుకోవాలి అని ఉంటుంది కాబట్టి నేను నా వీడియోలో దాని గురించి చెప్పలేకపోయినా కూడా అది ఎట్లుంటుంది అనేది మాత్రం చెప్పగలిగిన అనేది నా ఉద్దేశం. సో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మళ్ళీ కాశీకి వెళ్ళడానికి మీరు ట్రై చేస్తాడు. కాశీని వారణాసి కూడా అంటారు. అది కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సో నేను అన్నీ కూడా మీకు చెప్పాలి కాబట్టి నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తుండే. సో అదొకటి మీరు గ్రహించితే నాకు హ్యాపీ. అండ్ మూమెంట్ ఏంది అని అంటే దీని తర్వాత మనకు యాక్చువల్లీ ఒక షాపింగ్ అయితే ఉంది. దాన్ని ఏమంటారు, శారీ షాపింగ్ ఉంటుంది కదా. ఇది కాశీలో వచ్చేసి శారీ షాపింగ్ చాలా ఫేమస్ అన్నమాట. సో అప్పటికే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో నాకు ఎందుకో తేడా కొట్టేసింది. ఇది ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం చూసినంత వరకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం మూవ్ ఆన్ అయితే బెస్ట్ కదా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే దాదాపు ఒక 40-45 minutes నుంచి, అంటే మేము అంతకుముందే ఒక 1/2 hour ముందే వెళ్ళాం గంగా హారతి స్టార్ట్ కాకముందు. అదొక 45 minutes. టోటల్గా ఒక 1.5 hour మేము నిల్చొనే ఉన్నాము. చాలా కాళ్ళ నొప్పి అయితే లేసింది. సో ఇంకా మా హయాన్ కానీ మేము ఎత్తుకొనే ఉండాలి కాబట్టి అదొక చుక్కలు. వాడు మాతోని నరకం చూపించుకుంటా, మేము వానికి సుఖాన్ని ఇచ్చుకుంటా, అసలు చాలా నరకం కనిపించింది. కాకపోతే మన నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ ఉంది, దాని తర్వాత కాలభైరవ టెంపుల్ దర్శనం ఉంది. సో ఇలాంటివి చిన్న అట్లనే ఉన్నాయి కాబట్టి దాని గురించి అని చెప్పేసి మేము ఆగినైతే ఆగి ఉండే. సో వర్షం స్టార్ట్ కాగానే అక్కడ నుంచి మేము మూవ్ ఆన్ అయితే అయినాము. మ్యాక్సిమం తొందరగానే జరిగిపోయినాం. అక్కడ నుంచి కొన్ని మేము వీడియోస్ తీయలేకపోయినాము. ఆ వర్షంలో ఫోన్ తీస్తే ఫోన్ డ్యామేజ్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది కదా, లైట్గా చినుకులు పడుతున్నాయి కానీ ఒక వర్షం కూడా అక్కడ నుంచి జరగట్లేదు. సో మ్యాక్సిమం వర్షం వచ్చే టైంకి మేము అక్కడ నుంచి స్కిప్ అయిపోయినాం. ఇదంతా వచ్చేసి గంగా హారతి మూమెంట్ అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి ఇదే కవర్ చేసిన. అండ్ షాపింగ్ కూడా లైట్గా ఒక చిన్న క్లిప్స్ అయితే దీంట్లో యాడ్ చేసిన. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే లోకల్ టెంపుల్స్ అయితే మనకు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, లోకల్ టెంపుల్స్ అయితే మనం చూసుకున్నాం అన్నమాట. లోకల్ టెంపుల్స్ చూసుకొని దాని తర్వాత అక్కడ చిన్న ఏవైతే ఉన్నాయో అవి సీన్స్ అవి కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి అయోధ్య అయితే మూవ్ అయినాం మనం. సో దీంట్లో వచ్చేసి మీకు గంగా హారతి చూపించిన కదా, ఇక్కడ భజన జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ ఒక 2-3 minutes అయితే క్లాప్స్ అయితే నార్మల్గా కొట్టారు. అసలు ఆ చప్పుడుకి మన చెవులు దద్దరిల్తాయి. ఆ బేస్ ఉంటుంది అక్కడ, మినిమం ఆ బేస్ ఉంటుంది. సో అక్కడ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి అయితే మనం మూవ్ అయినాము. కాకపోతే ఈ వీడియో ఇంత లాంగ్గా నేను ఎందుకు తీసినానంటే
చూసే వాళ్ళకు ఏ ఒక్క క్లిప్ కూడా మిస్ కావద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటారా? ఎందుకంటే ఏ మూమెంట్‌లో ఏం జరుగుతది, అసలు ఆ 10 మినిట్స్ ఏం జరుగుతది, ఆ 20 మినిట్స్ ఏం జరుగుతది అనేది ఉంటది కదా కొంతమందికి. ఆ క్యూరియాసిటీ ఉంటది. అదేది కూడా మిస్ చేయొద్దని చెప్పి నేను తీసిన. అండ్ ఈ వీడియో తర్వాత మీకు వచ్చే ఇంకొక 3 వీడియోస్ ఉంటాయి. అయోధ్య ఒకటి, నైమిషారణ్యం ఒకటి, దాని తర్వాత వచ్చేసి మనం ఇంటికొచ్చే ట్రావెల్ వీడియో ఒకటుంటది. సో కొన్ని వీడియోస్‌లలో కొన్ని మీకు మూమెంట్స్ అయితే గుర్తొస్తాయి. చూడండి ఒకసారి. మీకు ఏది హ్యాపీ అనిపిస్తే, ఏది నచ్చితే దాన్నే లైక్ చేయండి. నచ్చకపోతే లైట్ తీసుకోండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ సాయి భార్గవి 06. ఇది పైసల కోసం ఎట్టి పరిస్థితులలో పెట్టలే. జస్ట్ మాకు నచ్చి మేము మెచ్చి పెట్టుకున్న ఛానల్. ఇదంతా వచ్చేసి శారీ షాపింగ్ అన్నమాట. సో ఇట్లనే ఉంటాయి హోల్సేల్స్. దీని తర్వాత మీకు శారీ షాపింగ్ కూడా నేను ఆ వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. చలో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. పక్కా వస్తుంది 2 డేస్లో. చలో మళ్ళా సాయి భార్గవి 06. వెయిట్ ఫర్ 4th వీడియో ఆఫ్ కాశీ సిరీస్.